వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. చదవండి. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచడానికి పంపించారు. ఇది 2018లో మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు?